లిరిక్ రైటర్స్ చాలా చక్కగా రాశారు. వేదవ్యాస్ గారు, చంద్రబోస్ గారు, కిరవాణి గారు. మీకు బాగా హార్ట్కి టచ్ అనిపించింది? బాగా హార్ట్కి టచ్ చేసిన సాంగ్ అంటే ఈ సాంగ్, యాక్చువల్గా ఈ పాటే, వస్తున్నా బాబా వస్తున్నా, నేను మీకోసం నేను ఉన్నాను, సమాధిలోంచి అయినా పలుకుతాను. ఈ సాంగ్ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ షూటింగ్ అప్పుడు కూడా చాలా హెవీగా ఫీల్ అయ్యారు అందరూ. 6-7 days వెరీ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. మీకు సినిమాలో చూస్తే ఇప్పుడు అన్నమయ్యకి ఆఖరి లాస్ట్ 10 minutes ఎంత హైలైట్ అయిందో, ఈ సినిమాలో ఈ పాట కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఇంకొక అద్భుతమైన పాట పాడడానికి శ్రీకృష్ణ అలాగే సాహితీ వస్తున్నారు. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. క్వశ్చన్ అడుగుదామని మేమందరం వెయిట్ చేస్తున్నాం. మామూలుగా మనం సత్యమూర్తి అని వింటూ ఉంటాం, కానీ సత్వమూర్తి అని మొదలెట్టారు ఈ పాటలో, అదేంటి? సత్వగుణం అనేది త్రిగుణాల్లో ఒకటండి. రజోగుణం, తమోగుణం, సత్వగుణం అని మనుషులు 3 రకాలు. తమోగుణం అంటే రాక్షస ప్రవృత్తి, ఎక్కువగా ప్రతి చిన్నదానికి కోపం వచ్చేయడం, ఎక్కువగా నిద్రపోవడం, మృగ లక్షణాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అది తమోగుణం అంటారు. రజోగుణం అంటే ప్రతిదీ నాకు కావాలి, నేను పరిపాలించాలనే ఒక మెటీరియలిస్టిక్ లక్షణం అండి అది. సత్వగుణం అనేది శాంతం, ఓర్పు, దయ, కరుణ, ఇవన్నీ ఇట్లాంటి గుణాలు ఎక్కువ ఉన్న వాళ్ళని సాత్వికులు అంటారు. మూర్తి ఊహించిన సత్వమూర్తి ఆయనని సత్వమూర్తి అని వాడడం జరిగింది. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. రామనవమి చెప్పింది రామ కథాసారం. రామనవమి చెప్పింది రామ కథాసారం. శ్రీరామనవమి చెప్పింది రామ కథాసారం. శ్రీరామనవమి చెప్పింది రామ కథాసారం. ఊరువాడ సంబరం. రిన్ ప్రెజెంట్ షిరిడి సాయి గీతామృతం ఫైనల్స్. మొత్తానికి ఎపిసోడ్ కంక్లూడ్ అయింది. బాబా గారి ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయని, ఆయన ఇక్కడే ఉన్నారు మనతో అని మరొకసారి ప్రూవ్ చేశారు. మరి ఇవాళ 6 సింగర్స్ పాడారు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు, అందరూ చాలా అద్భుతంగా పాడారు. కానీ విన్నర్ ఎవరో ఒక్కడే అవుతారు. మరి ఆ విన్నర్స్ని అనౌన్స్ చేయవలసిందిగా కిరవాణి గారిని కోరుకుంటున్నాను. బాబు, మీరందరూ చక్కగా పాడారమ్మా అమ్మాయిలు. ముందరగా మీ అందరికీ విద్య నేర్పించిన గురువులు జోగులాంబ గారు, బండారు చిట్టిబాబు గారు, ఎన్సి మూర్తి గారు, రామాచారి గారు, మోహనకృష్ణ గారు, శ్రీనిధి గారు, జే బాలాగ్ గారు, వీరందరికీ కూడా నమస్కారం, హృదయపూర్వక నమస్కారాలు. షిరిడి సాయి సినిమాల్లో పాటలు మీరు పాడడం జరిగింది అనేది అనుకుంటే ఒకలాగా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఒకే పాట అందరూ పాడలేదు. ఒకే పాట అందరితో పాడించినప్పుడు ఎవరు బాగా పాడారు, ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అనేది డిసైడ్ చేయడం ఈజీ.
బట్ విచిత్రం ఏంటంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడారు. సో డిఫరెంట్ సాంగ్స్ పాడినప్పుడు వాటిలో మీరు మీ కెపాసిటీస్ కానీ కంపేర్ చేసి డిసైడ్ చేయడం చాలా కష్టమైన పని. మీది కాదు కష్టం, యాక్చువల్గా ఈ జడ్జి సీట్లో కూర్చుని వాళ్ళది కష్టం అనమాట. సో ఆ రకంగా నేను ఆలోచించి ఒక ఇద్దరు సింగర్ల మధ్యన ఎవరు బాగా పాడారనేది నేను డిసైడ్ చేయలేకపోయి ఆ భారం ప్రొడ్యూసర్ గారి మీద పెడితే ఇద్దరికీ ఇద్దామండి అన్నారు. ఆయన పెద్ద మనసు, అది ఇద్దరికి కూడా ఫస్ట్ ప్రైజ్ ఇద్దాం. సో 2 ఫస్ట్ ప్రైజులు ఉంటాయి. అమరారామ అనే పాట పాడిన సౌజన్య, అమరారామ సుమారామచరి కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం. చాలా మంచి పాట, చాలా హాయిగా వినడానికి ఉండే సింపుల్గా ఉన్న పాటమ్మా. అయినా వాయిస్తో చాలా బాగుంది అది. 2వ ఫస్ట్ ప్రైజు దత్తాత్రేయుని అనే కష్టమైన పాటని ప్రాక్టీస్ చేసి పాడిన దామిని. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. మరి ఫస్ట్ విన్నర్ సౌజన్యకి బంగారు చైన్, అలాగే లాకెట్ 1 lakh వర్త్. అలాగే దామిని తనకు కూడా ₹1,00,000 క్యాష్ ప్రైజ్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. మరి సెకండ్ ప్రైజ్ లోకేశ్వర్ అందుకుంటున్నారు. మరి కీరవాణి గారు బంగారు పెండెంట్ అలాగే గోల్డ్ చైన్ ని గిఫ్ట్ గా అందజేస్తున్నారు. మిగిలిన నలుగురికి ప్రొడ్యూసర్ మహేష్ గారు 25,000 వర్త్ క్యాష్, అలాగే నాగార్జున గారు మిగిలిన నలుగురికి ₹10,000 క్యాష్ ప్రైజ్, మా టీవీ ఐపాడ్స్ ని గిఫ్ట్ గా అందజేయడం జరుగుతుంది. జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి షిరిడి సాయి జయ జయ సాయి షిరిడి సాయి జయ జయ సాయి. విన్ ప్రెజెంట్ షిరిడి సాయి గీతామృతం. ఈ కార్యక్రమం చూసి మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఆ బాబా గారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా సెప్టెంబర్ 1st వీక్లో రిలీజ్ అవుతుంది. మనందరం కూడా సినిమా థియేటర్స్కి వెళ్ళి బాబా గారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరామ్.